హాయ్ అండి. నేను మీ సిరి. నేను ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ చేశాను కదండీ. సో, అదేంటి అంటే సింహాచలం వెళ్ళాను అని చెప్పి ఆ వే అంతా నేను రికార్డ్ చేశాను కదా! పార్ట్ 2లో ఇంకొంచెం ఎక్సైటింగ్‌గా ఉంటది. ఇంకొన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేశాను అని చెప్పాను కదా! సో, ఇదేనండి పార్ట్ 2. పార్ట్ 2 వచ్చేసి ఏంటి అంటే దర్శనం అయిపోయి బయటకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ చిన్న షాపింగ్ ఉంటుంది. చిన్నదంటే చిన్నది కాదు, కొంచెం ఎక్కువే ఉంటాయి షాప్స్ అనమాట. సో, మనకి వెనక కొండ ఉంటుంది. ఇక్కడ చుట్టూ షాప్స్ ఉంటాయి. వ్యూ అయితే భలే ఉంటుందండి. మనం ఏదో వేరే స్టేట్‌కి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుందనమాట ఇక్కడ నుంచి మనం వెళ్ళినా కూడా. సో, చాలా షాప్స్ ఉంటాయండి. చాలా అంటే చాలా ఉంటాయి. సో, అలా చూస్తూ వెళ్తే మనకి ఇక్కడ ఎక్కువ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, నెక్స్ట్ మనకి బ్యాంగిల్స్, ఇంకా దేవుడికి సంబంధించిన వస్తువులు లైక్ దీపాలు, ఫ్రేమ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి అమ్మాయిలకి కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే కొంచెం టూరిస్ట్ ప్లేస్ కదండీ. సో, కొంచెం ప్రైజులు చెప్తారు. మన దగ్గర కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే చక్కగా తీసేసుకోవచ్చు అనమాట. సో, ఇదంతా ఒక సర్కిల్ అండి. మనం చాలా తిరగచ్చు అనమాట ఇక్కడ. మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా అది బాగుంటాయి. స్నాక్స్ లాంటివన్నీ ఉంటాయి. అండ్ హోటల్స్ అవి కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయండి. చాలా బాగుంది, మొత్తం మారిపోయింది. సో, ఇదేంటి అంటే ఇంకా అలా వెళ్ళిపోతే మనకి ఇక్కడ చాలానే షాప్స్ ఉన్నాయన్నమాట. చక్కగా టెంపుల్కి వచ్చి మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా గిఫ్ట్లు అవే తీసుకెళ్తాం కదా, దేవుడి ప్రసాదం, నెక్స్ట్ చేతికి కట్టుకునే తాళ్ళు, చిన్న పిల్లలకి బొమ్మలు అన్నీనా. సో, అలానే ఉంటుంది. అంటే టెంపుల్ అని చెప్పింది కదా, ఇంటి దగ్గర టెంపుల్ కదా అని చెప్పి చిన్న టెంపుల్ ఏం కాదండి. చక్కగా మనకి ఒక ఫుల్ ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట హార్ట్ అంతా. సో, అంత బాగుంటుంది మొత్తం. చూడండి ఆ షాప్స్. కాకపోతే ఇంకా అప్పుడే లైట్స్ వేశారు కదా, ఎక్కువ మంది లేరు, క్లీన్గా లేదనమాట. కాసేపటికి మొత్తం వాళ్ళ షాప్స్ ముందు క్లీన్ చేసుకొని నీట్గా ఉంటుంది. ఇంకొంచెం చీకటితే వ్యూ ఇంకా బాగుంటుందండి. సో, ఇంకా అలా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. రిటర్న్ అయిపోయినప్పుడు ఏమైంది అంటే చక్కగా అన్నీ చూసుకుంటూ వెళ్తే సన్ సెట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. నేనైతే ఇది సెకండ్ టైం, థర్డ్ టైం అనుకుంటా సన్సెట్ చూడడం. ఎక్కువగా నేను ఆ టైంలో బయట ఉండను, ఇంట్లోనే ఉంటాను. సో, చూడండి అలా స్లోగా సన్ వెళ్ళిపోతున్నాడు. వ్యూ అయితే చాలా బాగుంది. చక్కగా స్కై మొత్తం ఆరెంజ్ అయిపోయిందనమాట. సో, అప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనే స్టార్ట్ అయ్యాం. అప్పుడు సడన్గా గుర్తొచ్చింది, అవును ఇక్కడ దగ్గరలో కోనేరు ఉంటుంది కదా, ఎందుకు చూడకూడదు, ఎందుకంటే దర్శనం వేగానే అయిపోయింది కదా అనుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. సో, స్టార్ట్ అయినప్పుడు చక్కగా మాట్లాడుకుంటూ సన్సెట్ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. చూడండి రోడ్ అయితే ఎంత బాగుందో. ఫొటోస్ తీసుకున్న వాళ్ళైతే బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో, ఇంత బాగుందన్నమాట వే. మొత్తం అలా వెళ్తూ అంటే కోనేరు నేను ఫస్ట్ టైం చూడడం కదా, కొంచెం ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. నేను దారంతా అడుగుతున్నాను కోనేరు ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ మనకి కొండపై నుంచి కోనేరుకి ఒక 10 minutes అండి, అంత ఎక్కువ లేదు. బట్ నాకు వే తెలీదు, అంత ఎక్స్పర్ట్ కాదు నేను వేలో. సో, కోనేరు దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. స్టెప్స్ ఎక్కుతూనే నాకు ఎక్సైట్మెంట్, ఎందుకంటే నేను చిన్న కోనేరులన్నీ చూశాను అనమాట. ఎక్కువ మంది జనాలు ఉన్నది అదంతా చూశాను. సో, వీడియో తీస్తున్నాను కానీ ఏదో ఎక్సైట్మెంట్, ఎలా ఉంటుంది ఇంత ఖాళీగా ఉంది అని చెప్పి. ఇంకా అలా రాగానే ఐ వాజ్ షాక్డ్, లిటరలీ షాక్ తెలుసా నిజంగా. ఏంటి కోనేరు చిన్నదే, బట్ నేను మూవీస్లోనే చూశాను అనమాట ఇలాంటిది. మధ్యలో అలా ప్లేస్ ఉండడం, చుట్టూ వాటర్ ఉండడం, అండ్ ఇలా టెంపుల్ వైబ్స్, విలేజ్ వైబ్స్ మొత్తం ఉండడం అనమాట. సో, ఒక నిమిషం నేను మొత్తం వీడియో తీసేసుకున్నాను. నాతో వచ్చిన వాళ్ళు కూర్చుని పోయారు. నేను ఇంకా నడుస్తూ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ తిరుగుతున్నాను అనమాట. మనకి అటు సైడ్ అంతా వే ఉందన్నమాట, ఊర్లోకి అది వెళ్ళడానికి. మొత్తం విలేజ్ వైబ్స్ అనమాట, మొత్తం ట్రీసే ఉన్నాయి. సో, ఇంకా అలా వీడియో తీస్తున్నాను. ఆ స్టెప్స్ చూడండి, మొత్తం దేవస్థానం స్టెప్స్ అనమాట. సో, అలా వీడియో తీస్తూ కూర్చున్నాను అనమాట. నేను కూడా ఇంకా అలసిపోయి అలా వీడియో తీసి ఇంకా ఫోన్ ఆపేసి చక్కగా కూర్చున్నాను. బాగా మనసుకైతే హాయిగా అనిపించిందండి. ఫస్ట్ టైం కదా ఇలాంటి టెంపుల్కి రావడం. సో, భలే అనిపించింది అనమాట. మొత్తం అన్ని ఆలోచనలన్నీ మారిపోయి చాలా అంటే హార్ట్ ఇంకా బాడీ మొత్తం రిలాక్స్ అయిందనమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసే ముందు ఇలా చక్కగా వీడియో తీసుకొని అండ్ కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని ఇంకా అలా చూస్తూ నడుస్తూ కొంతసేపు అయ్యేసరికి చీమలు కాదు దోమలు కుట్టాయి అనమాట. సడన్గా అప్పుడు లేచాను, అమ్మో దోమలు వచ్చేసే పదా వెళ్ళిపోదాం అని చెప్పి ఈ చెట్టుకి అనుకుంటా పూజ చేస్తారు, అక్కడితో పూజ చేసినట్టయితే నాకు అనిపించింది అనమాట. సో, మీరు కూడా సింహాచలం వస్తే మాత్రం పక్కా దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. చాలా బాగుందనమాట. ఈవినింగ్ టైం రండి, ఇంకా బాగుంది.
అండ్ దీనికైతే మనకి ఎంట్రీ ఫీ అలాంటిది ఏం లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఇక్కడ మనకి సింహాచలం జలప్రసాదం అయితే ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా వాళ్ళ అండర్లోనే ఉంది కదా. ఇక్కడ ఒక వింత ఏం చూసానంటే రికార్డ్ చేశాను. ఈయన ఏం చేశారంటే ఆ తాడికి కొంచెం మ్యాగ్నెట్ కట్టారనమాట. కట్టిన తర్వాత వాటర్లో వదులుతున్నారు. దేనికి అలా చేస్తున్నారు అని చెప్పి చూశాను. అలా వీడియో తీస్తూ నేను కూడా చూస్తున్నాను. అప్పుడు బయటికి తీసినప్పుడు ఏంటి అంటే మనం కోనేరులో కాయిన్స్ అవి వేస్తాం కదండి, ఆ మ్యాగ్నెట్కి వచ్చి అవి అతుక్కుంటున్నాయి అనమాట. ఆయన డబ్బులు తీసుకుంటున్నారు. భలే అనిపించింది. ఇంకోనర్ నుంచి స్టార్ట్ అయిపోయాం. స్కై చూడండి ఎంత ఆరెంజ్గా ఉందో. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికి వెళ్ళే దారిలో ఇలా చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి, చక్కగా దేవుడి బొమ్మలు, ఇంటికి కావాల్సినవి అన్ని యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. సో వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయిపోయిందండి. ఇంక ఇలా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకునే లోపు నాతో వచ్చిన వాళ్ళకి పని గుర్తొచ్చిందంట. ఏదో పార్సిల్ వస్తుంది వేరే ప్లేస్ నుంచి, కాంప్లెక్స్కి వెళ్ళాలి, ఆర్టీసీ కాంప్లెక్స్కి అని చెప్పి అన్నారు. సో అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా అలా బ్రిడ్జ్ మీద వెళ్తుంటే రిపబ్లిక్ డే థీమ్ ఉందన్నమాట. మనకి ఈ మధ్య రిపబ్లిక్ డే అయింది కదా, ఆ థీమ్తోనే డెకరేట్ చేశారు బ్రిడ్జ్ అంతా. సో అలా వెళ్తుంటే పార్సిల్ దగ్గరికి అయితే వచ్చామండి. పార్సిల్ కదా తీసుకొని వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాను, కానీ చూస్తే ఇంతమంది ఉన్నారండి. సో తర్వాత ఒకసారి చూస్తే ఇదేంటంటే పార్సిల్ మనం పంపించేది. అమ్మయ్య పంపించేది కదా అని చెప్పి రిలాక్స్ అయ్యి తీసుకునే దగ్గరికి వెళ్తే తీసుకునే దగ్గర కూడా అంతమందే ఉన్నారు. సో నాతో వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు, నేనైతే కొంచెం కూర్చున్నాను, రిలాక్స్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా ఇంటికైతే నేను స్టార్ట్ అయిపోయానండి. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, పార్ట్ 2 ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 1 or 2 ఏం నచ్చితే